ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతం అవుతున్న కొన్ని జట్లు ఇప్పుడు మళ్ళీ తిరిగి పుంజుకుంటున్నాయి. మరి వాళ్ళకి ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదా? అంటే ఉంటుంది. కానీ కొన్ని టఫ్ సిట్యుయేషన్స్ తర్వాత. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పుడు ప్లే ఆఫ్‌కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అదేంటి? ముంబై ఇండియన్స్ కన్నా కోల్కతా, ఢిల్లీ ఇవి ముందులో ఉన్నాయి కదా! మరి ఇదేంటి విషయం అంటే ఇక్కడే మున్ ముంబై ముందున్న ఒకే ఒక మార్గం మనకు కనపడుతుంది. అయితే ముంబై అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు గెలిచింది. గతంలో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు అస్సలంటే అస్సలు రాణించలేదు. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా జట్టు నుంచి తప్పుకున్నాడో రోహిత్ శర్మ ఆ లీడ్‌ని తీసుకోవడం జరిగింది. దాంతో ఇమ్మీడియేట్‌గా ముంబై జట్టు గెలిచింది. ఇక నిన్న చెన్నై అలాగే చెన్నై అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గనక గమనించినట్టయితే చెన్నై జట్టు గెలిచిందనమాట. సో, ఇక ఇప్పుడు ప్లే ఆఫ్‌కి ముంబై కానీ, చెన్నై కానీ వెళ్ళాలంటే అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు రోహిత్ శర్మ చక్రం తిప్పబోతున్నాడంటే నిజానికి ఐపీఎల్‌లో 5 సార్లు ఛాంపియన్ అయిన తర్వాత ముంబై ఇండియన్స్ ప్రయాణం ఎత్తుపల్లాలుగానే సాగింది. కారణం రోహిత్ శర్మను కెప్టెన్‌గా తీసేయటం, తనకు పూర్తి స్థాయి పగ్గాలు ఇవ్వకపోవటం. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నప్పటికీ సాంకేతికంగా ముంబైకి ఇంకా అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేస్‌లో నిలవాలి అంటే ప్రతి మ్యాచ్ గెలవాలి. మే 10వ తేదీన ఆర్‌సీబీతో, 14న పంజాబ్‌తో, 20న కోల్కతాతో, రాజస్థాన్‌తో గెలిచినట్టయితే ఈ 4 మ్యాచ్‌లు గెలిస్తే ముంబై ఇండియన్స్‌లో 14 పాయింట్లు చేరుతాయి. ఒక్క మ్యాచ్ ఓడినా పోయినట్టే. అయితే 14 పాయింట్లు సాధించినంత మాత్రాన ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అంటే కాదు. ఎందుకంటే ఇప్పటికే 5 జట్లు 12 అంతకన్నా ఎక్కువ పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. కనీసం ఒక్క విజయం సాధించినా 14 పాయింట్లకు చేరుకుంటాయి. కాబట్టి ముంబై తన 4 మ్యాచ్లు గెలవడంతో పాటు టాప్ 4 లేదా మిగిలిన 4 జట్లు ఏదైతే ఉంటాయో అవి 14 కంటే ఎక్కువ వెళ్లకుండా ముందు ఇంకా తక్కువతోనే లేదా నెట్ రన్ రేట్ తక్కువతో ఆగిపోవాలి. అయితే ఇక్కడ ముంబై జట్టుకి పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే నెట్ రన్ రేట్. రోహిత్ శర్మ రంగంలోకి దిగేసరికి లేట్ అయిపోయింది. హార్దిక్ పాండ్యా చేయాల్సిన నష్టం చేసేసాడు. సో, ఈ క్రమంలో వాళ్ళకి ఒక పక్కన నెట్ రన్ రేట్ బ్యాలెన్స్ చేసుకుంటూనే మరొక వైపు వాళ్ళు అన్ని మ్యాచ్‌లు గెలిచి వాళ్ళకి అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక చెన్నై విషయంలో కనుక మనం చూసినట్టయితే చెన్నై జట్టు నిన్న మంచి విజయం సాధించింది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే 6వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో గుజరాత్, 6వ స్థానంలో చెన్నై. చెన్నై 10 మ్యాచ్‌లు ఆడి 5 ఓడి 5 గెలిచింది. సో, 10 పాయింట్లు సాధించింది. సో, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వరుస ఓటములు ఫస్ట్‌లో కలవరపెట్టినప్పటికీ ఇప్పుడు బాగానే ఉందన్నమాట. సో, ఈ విజయంతో ఇక్కడ 10 పాయింట్లు సాధించినప్పటికీ 6వ స్థానంలోనే ఉంది. అంటే ఈ మ్యాచ్ గెలుపుకు ముందు 6వ స్థానమే. గెలిచాక 6వ స్థానమే. సో, ఇక్కడ చెన్నైకి ఇది చాలా పెద్ద ఇబ్బంది పెట్టే విషయం. మరోవైపు గుజరాత్ జట్టు చెన్నైకి చాలా టఫ్ పోటీ ఇస్తుంది. సో, ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.